హలో మై డియర్ ఫ్యామిలీ, చూస్తున్నారా నా చేతిలో ఉన్నవి చామంతి అండ్ స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అన్ని నిన్నే తెచ్చుకున్నాను. ఎక్కడ తెచ్చుకున్నాను, ఎంత పడ్డాయి అనే డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఇస్తానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అసలు ఆలస్యం చేయకుండా నేను ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తెప్పించాను, ఇంత తక్కువ రేట్లో నాకు ఎలా వచ్చాయి అనే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక నేనైతే ఈ మధ్యలే అంటే ఒక 2 months బ్యాక్ అయితే మా సిటీ టెర్రస్ గార్డెన్ అనే ఒక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడం జరిగిందండి. మా కర్నూలుకి అంతటికీ కలిసి ఒక గ్రూప్ అయితే ఉంది. అందులోనే ఈ మొక్కలను అయితే తెప్పించాను. కానీ నేను జాయిన్ అయినప్పుడైతే జూలైలోనే డిస్ట్రిబ్యూషన్ చేశారు. అయ్యో అనుకున్నాను. తర్వాత నిన్నే నాకు మళ్ళీ సాప్లింగ్స్ తెప్పిస్తాము అని చెప్పి ఇలాగా చెప్పడం జరిగింది. సరే అని వెంటనే నేను కూడా అదొక సెట్టు, స్ట్రాబెర్రీ ఒక సెట్టు, చామంతి ఒక సెట్టు, రెండు కూడా ఒక్కొక్క సెట్టు ఆర్డర్ చేశాను. చూసారా ఎంత చక్కగా ప్యాకింగ్ అయితే చేశారో. ఈ సిటీ టెర్రస్ గార్డెన్ అనే మీటింగ్ వచ్చేసి మొన్న 22వ తారీఖు ఆదివారం కర్నూలులో అయితే ఈ మీట్ జరగడం జరిగింది. దానికైతే నేను వెళ్ళడానికి కుదరలేదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన కొంతమంది మేడమ్స్ అయితే నా కోసం ఇక్కడ నంద్యాలలో ఉన్న వాళ్ళ కోసము మొలకలను అయితే తీసుకొని వచ్చేసారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి కలెక్ట్ చేసుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అవును, ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎంత పడింది అనేది. అలానే వీడియో చివరిలో మీట్ గురించిన కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మాత్రమే చూడండి. ఇక ఈ సాప్లింగ్స్ ధర వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ సెట్లో వచ్చేసి టోటల్గా 10 స్ట్రాబెర్రీ సెట్లు అయితే వచ్చేసాయి. ఈ 10 మనకు 100 రూపీస్ అయితే పడ్డాయి. అంటే ఈచ్ వన్ మనకు 10 రూపీస్ పడ్డట్టు. ఇక చామంతి మొక్కలు వచ్చేసి మనకు 12 పీసెస్ అయితే వచ్చాయండి. అదే 12 సాప్లింగ్స్ అయితే వచ్చాయి. అది వచ్చేసి మనకు 120 రూపీస్. అంటే ఈచ్ మనకు ఒక్కొక్క మొక్క వచ్చేసి కేవలం 10 రూపాయలకే మనకు వచ్చినట్లు లెక్క. ఒక్కో మొక్క 10 రూపాయలు. అలాగ నేను ఒక్కో సెట్లో అవి 10 మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్కలేమో 10, చామంతి మొక్కలు 12. ఇక ఇలాగ సెట్ అయితే వాళ్ళు సెట్ లాగా అమ్మడం జరిగింది. ఒక్కో మొక్క మనకు 10 రూపాయలకే రావడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా నేను ఈరోజు నాటుదాం అనుకుంటున్నాను. ఇక అంతేకాదు మీతో కూడా వీడియో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. మీలో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియోని వెంటనే షేర్ చేస్తూ ఉన్నాను. మొక్కలైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మన వీడియో తరపున మనకు అక్కడి నుంచి అంటే కర్నూలు నుంచి మనకు తెచ్చిచ్చిన మేడమ్స్కి అయితే చాలా చాలా ధన్యవాదాలను చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకా రూట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయో చూడండి. మొత్తం ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనకు ప్యాక్ అయితే చేశారు. ప్యాక్ చేసి నీట్గా ప్యాకింగ్ పైన మన పేరు, మన ఫోన్ నెంబరు అన్నీ కూడా రాసేసి ఒక పేపర్తో పిన్ చేసేసి తీసుకొని వచ్చారు. ఇవన్నీ నాటడం కోసం అని చెప్పి నేను ఇలాగా అన్ని ప్లేట్లో తీసుకొని వెళ్ళి గార్డెన్లోకి తీసుకెళ్తూ ఉన్నాను. ఆల్రెడీ మొన్నే నేను ఆకుకూరలను తీసేయడం జరిగింది. ఇక అదే టబ్బుల్లోనే పెడదాము అని చెప్పి ఇలాగా చిన్నగా తోవుతూ ఉన్నాను. తోవి ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్కలను అయితే పెడుతూ ఉన్నాను. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం మొక్కలను తెచ్చుకున్న తర్వాత అన్నీ కూడా ఒకే టబ్లోనే పెట్టకూడదండి. వేరే వేరే టబ్బులలో పెట్టడం వల్ల మనకు మొక్కలు బాగా సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని నేను ఈ కొద్ది రోజుల్లోనే గార్డెనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తూ ఉన్నాను. ఇక అదే విధంగానే నేను కూడా ఇక్కడ చాలా టబ్బుల్లో అంటే కంపానియన్ మొక్కలుగా ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉన్న మొక్కల్లోనే కింద పెట్టేసుకున్నాను. కొన్ని అయితే ఇలాగ ఖాళీ టబ్బులే ఉండడం జరిగింది. ఇక వాటిల్లో అయితే రాళ్ళు అవి అన్నీ కూడా ఏరేసి ఇక దీంట్లో కూడా నాటుతూ ఉన్నాను. అన్ని మొక్కలను ఇక నాటేసుకున్నానండి. కొన్ని అయితే నేలలో కూడా వేశాను, కొన్ని అయితే ఆల్రెడీ ఉన్న మొక్కల్లోనే మనకు కొంచెంగా ఇలాగా నాటుకున్నాను. ఇది చూసారా
ఇలాగా మనము రకరకాల టబ్బుల్లో నాటుకోవడం వల్ల ఒక మొక్క సర్వైవ్ కాకపోయినా కూడా ఇంకో మొక్క అయినా కూడా మనకు సర్వైవ్ అవుతుంది అని చెప్పి ఇలా అయితే నాటుకున్నాను. కొన్ని మొక్కలైతే ఇలా నేలకు కూడా వేసుకున్నాను. ఇక కొన్ని అయితే ఆల్రెడీ ఉన్న టబ్బుల్లోనే అక్కడోటి పెట్టేసుకున్నాను. ఇది చూసారా ఎంత బాగా చెట్టు నిండా పూలు వచ్చేసిందో. తర్వాత ఇక్కడ చూడండి, మామిడి మొక్కలోనే నాకు కొద్దిగా కింద స్థలం ఉంటే ఒక స్ట్రాబెర్రీ మొక్క, ఒక చామంతి మొక్క పెట్టేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి గ్రో బ్యాగ్స్ మొన్నే తయారు చేసుకున్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాగ మన పాత టేబుల్ని కూడా నేను చెట్లకు రీయూజ్ చేయడం అయితే జరిగింది. ఈ రీయూజ్ చేసిన వస్తువులన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి. అదండి మరి ఇవాల్టి వీడియో అయితే నేను తీసుకున్న చామంతి స్ట్రాబెర్రీ మొక్కలను ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎంత పడింది అనేది వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇక వీడియో చివరిలో అయితే కర్నూలులో జరిగిన ఇక మీట్ గురించిన విశేషాలను చెప్తానన్నాను కదండి. ఇక జరిగిన కొన్ని వీడియోలను కొన్ని ఫొటోస్ను అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా. గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి చాలామంది హౌస్ వైఫ్లు, అదేవిధంగా చాలామంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ సిటీ టెర్రస్ గార్డెన్ అనే గ్రూపుల్లో అయితే ఉండడం జరిగిందండి. వాళ్లకు మొక్కల మీద ఉన్న మక్కువతోనే ఇలా సర్వీసులు అయితే చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన ఇక అందరూ కూడా వాళ్ళ ఇండ్ల దగ్గర ఉన్న కొన్ని మొక్కలను అయితే వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. మొక్కలు కావచ్చు లేదా విత్తనాలు కావచ్చు, ఇలాగా వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలను అన్నీ కూడా ఇలాగైతే చేస్తూ ఉన్నారు. ఇక ఎలాంటి లాభాలను ఆశించకుండా ఫ్రీ సర్వీస్తో చేస్తున్నదేనండి ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వారి ఊర్లకు సంబంధించిన గ్రూప్స్ అనేవి ఉంటాయి. మీరు కాస్త సెర్చ్ చేశారంటే నెంబర్లు దొరుకుతాయి. ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఇలాగా మొక్కలను అయితే ఇంటికే తెప్పించుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే. ఇక నేను తెప్పించుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.